ఈ వీడియో ఏదో బలవంతంగా చూడమని నేను చెప్పను. ఎవరైతే సీరియస్గా ఉంటారో, ఎవరైతే పేరెంట్స్ని బాగా చూసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వీడియో నువ్వు ఓపెన్ చేసావు అంటే సక్సెస్కి వన్ ఆఫ్ ద స్టెప్ మీరు ఎక్కినట్టు. నువ్వు నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఎలా అంటే అమ్మని నాన్నని పాయింట్అవుట్ చేసి మాట్లాడే వాళ్ళు సొసైటీలో రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా ఉంటారు. సో వాళ్ళ నోళ్ళు మూయించాలి అంటే ఎంత కష్టం వచ్చినా నువ్వు ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ కానీ మీరు కానీ ఇంప్లిమెంట్ చేశారు అంటే మీ లైఫ్ ఎక్కడో ఉంటుంది. మీ పేరెంట్స్, మీ మమ్మీని, మీ డాడీని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక పూర్ ఫ్యామిలీని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళ నోర్లు మూయించే స్థాయికి మీరైతే తీసుకుని వెళ్ళాలి మీ పేరెంట్స్. ఒక కొడుకుగా, ఒక డాటర్గా పుట్టినందుకు మీ పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అప్పటి వరకు వీళ్ళ నోర్లే మీ సక్సెస్ని చూశాక నోర్లు మూసుకొని దగ్గరికి రావాలి. ఈ విధంగా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి. ఎంజాయ్మెంట్ ఉండాలి, చదువు ఉండాలి, ఫన్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో అలా చేయాలి అంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఈ ప్లాన్ కానీ ఇంప్లిమెంట్ చేశారు అంటే డెఫినెట్లీ 100% పేరెంట్స్ని ప్రౌడ్గా అయితే ఫీల్ అయ్యేలా చేస్తారు. ఈ వీడియో ఏదో బలవంతంగా చూడమని నేను చెప్పను. ఎవరైతే సీరియస్గా ఉంటారో, ఎవరైతే పేరెంట్స్ని బాగా చూసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే. ఏదో కాలేజ్ని సరదా కోసం జాయిన్ అయ్యేసి ఏదో టైంపాస్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇప్పుడే స్కిప్ చేసేయండి. మీకు కాదు ఈ వీడియో. ఎవర్రా వీడు చెప్పింది నేను ఎందుకు వినాలి అని అనుకుంటే మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లిజన్. మన ఛానల్లోనే జస్ట్ న్యూగా స్టార్ట్ చేసినాము. ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేసి ఉంటాను. ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి. నేను ఎవరు, నా జర్నీ ఏంటో తెలుస్తుంది. అండ్ ఇంకా డీటెయిల్గా కూడా నేను నా జర్నీ గురించి కూడా వీడియో అయితే తీస్తాను, వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఐఎమ్ షూర్ ఈ ఛానల్ పెట్టింది ఏదో ఎంటర్టైన్ చేయడానికి కాదు, లైఫ్లో సీరియస్గా ఉండే వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి మాత్రమే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. పూర్ అండ్ మిడిల్ క్లాస్ బాధలేంటో నాకు తెలుసు, మీకు తెలుసు. సో డ్యామ్ షూర్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు రీచ్ అవుతుంది. ఇన్స్టా పేజ్లో అయితే డైలీ అయితే పోస్ట్ చేస్తాను. కంటెంట్ మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది. టెక్ డైరీ ఛానల్ అనమాట. ఇంటర్ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఆర్ డిగ్రీలోకి ఎంటర్ అయిన వాళ్ళకి ఒక ఐటీ జాబ్లో ల్యాండ్ అవ్వడానికి ఏ విధంగా మనం రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలి, మీరు మీ 3 years, మీ 4 yearsని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు డెఫినెట్లీ ఒక మంచి జాబ్లో అయితే ల్యాండ్ అవుతారు థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ లోపు. సో అది ఏంటంటే ఈ ఫస్ట్ ఇయర్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫౌండేషన్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ నెక్స్ట్ 12 months వరకు ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ మనము ఏం నేర్చుకోవాలి? సో ఇక్కడ మనం చూసామంటే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్, అండ్ వెబ్ డెవలప్మెంట్ బేసిక్స్ అండ్ లైక్ ఫ్రంట్ ఎండ్, గిట్ అండ్ గిట్ హబ్, మినీ ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. అండ్ గోల్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు కాన్ఫిడెంట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అండ్ బేసిక్ డిఎస్సిని అయితే కాన్ఫిడెంట్గా నేర్చుకోగలుగుతారు అండ్ నేర్చుకునేస్తారు. అండ్ 5 to 6 ప్రాజెక్ట్స్ని గిట్ హబ్లో అయితే పుష్ చేసి పెట్టేసుకుంటారు. అండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ మీద అయితే మీకు ఫస్ట్ ఇయర్లో ఇదంతా కూడా కాన్ఫిడెంట్గా కంప్లీట్ చేసేస్తారు. అండ్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మీకు స్కిల్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, లైక్ ఇంటర్న్షిప్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో డిఎస్సి ఇంటర్మీడియట్లో నేర్చుకోవడము, అండ్ ఇందులో మనము సబ్ టాపిక్స్ అండ్ అడ్వాన్స్డ్ వెబ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. అండ్ ఆల్సో డేటాబేస్ అండ్ SQL అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ మీద బేసిక్స్ నేర్చుకుంటాము. అండ్ దాంట్లో మినీ ప్రాజెక్ట్స్ చేస్తాము, ఫుల్ స్టాక్ అప్లికేషన్, చార్ట్ యాప్స్ అండ్ సాకెట్. అండ్ అందులో మనము ఇంటర్న్షిప్కి ప్రిపేర్ అవుతాము. సో ఆల్మోస్ట్ మనము బేసిక్స్ టు అడ్వాన్స్ నేర్చేసుకుంటాం కాబట్టి 2 yearsలో. అండ్ ఇంటర్న్షిప్కి అయితే మనం ప్రిపేర్ అవ్వచ్చు. స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ద సమ్మర్ ఇంటర్న్షిప్స్. సో ఆఫ్టర్ సెకండ్ ఇయర్ ఓకే. సో లింక్డ్ఇన్ని బిల్డ్ చేసుకోండి, రెజ్యూమ్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోండి. అండ్ ఓకే, సో లైక్ ఎలా అంటే అవే మీకు ఓపెన్ సోర్స్ అవుతాయి అన్నమాట, గిట్ హబ్ రిపాజిటరీస్ ఇవన్నీ కూడా పెట్టుకునేదానికి. అండ్ ఈ సెకండ్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో మీరు లైక్ ఈ డిఎస్ఏలో ఇంటర్మీడియట్ లెవెల్కి రీచ్ అవుతారు. అండ్ 2 to 3 సాలిడ్ ప్రాజెక్ట్స్ని అయితే మీరు పోర్ట్ఫోలియోగా అయితే సెట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు ఒక ఫస్ట్ ఇంటర్న్షిప్ని అయితే ఈజీగా క్రాక్ అయితే చేయొచ్చు, సేమ్ రోడ్ మ్యాప్ని అయితే ఫాలో అయితే. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇయర్లో మీరు చేయాల్సిన గోల్స్ ఏంటంటే, ఇంకా మనకి డిగ్రీలో అయినా బీటెక్ ఫైనల్ ఇయర్, బీటెక్లో అయినా థర్డ్ ఇయర్లోనే మనకి ప్లేస్మెంట్స్లో వస్తాయి కాబట్టి సో ఇక్కడ మీరు మాస్టరీగా ఉండాలి. అండ్ రెజ్యూమ్, మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. సో మ్యాక్సిమం 2 yearsలో అయితే ప్రిపేర్ అయిపోయి ఉంటాం. సో ఇక్కడ అడ్వాన్స్డ్ డిఎస్ని కూడా ఒకసారి మనం ఇంకా కాన్సెప్ట్స్ చూసుకొని ఒక 500 ప్రాబ్లమ్స్ వరకు మనం లీడ్ కోడ్లో కానీ ఇంకెక్కడైనా కానీ సాల్వ్ చేయగలగాలి. అండ్ ఇక సిస్టమ్ డిజైన్ బేసిక్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. అండ్ ఫర్ ద బిగ్ కంపెనీస్ ఓకే ఐడియా ఉండాలి మనకి.
అండ్ ఇంకా చూడాల్సినట్లయితే మనకి కంప్యూటర్ నెట్వర్క్స్, డిబిఎంఎస్, ఓఎస్ వీటి గురించి అయితే మనం ఇంటర్వ్యూస్లో అడుగుతారు అనమాట. సో కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలగాలి. అండ్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి మీకు. అండ్ అవి మనకి సింపుల్గా క్రాక్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్స్ టు డూ. ఫైనల్ ఇయర్లో మేజర్ ప్రాజెక్ట్ని అయితే ఒకటి చూస్ చేసుకోండి. షుడ్ బి యూనిక్ అండ్ ఇండస్ట్రీ రిలవెంట్ అయితే ఉండాలి. అండ్ డిప్లాయ్మెంట్ అయితే చేసుకోండి ప్రాజెక్ట్స్ని. అండ్ లైక్ అజ్యూర్, AWS, వర్సల్, నెట్ఫ్లిఫై, సో ఇవన్నీ అయితే మనకి ఫ్రీగా అయితే డిప్లాయ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రెజ్యూమ్ని బిల్డ్ చేసుకొని అండ్ గిట్హబ్ లింక్స్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో అయితే లైక్ స్టార్ట్ గివింగ్ మాక్ ఇంటర్వ్యూస్, లైక్ ఇంటర్వ్యూ బిట్స్లో కావచ్చు, ప్రామ్స్లో కావచ్చు. అండ్ అప్లై ఫర్ ద ఇంటర్న్షిప్స్ అండ్ పార్ట్ టైమ్ ప్రాజెక్ట్స్. Then like build a strong LinkedIn presence, like post and shares whatever you learn, just post it there only. And end of the year you can come up with major project and 2 to 3 strong internships and freelancing works. అండ్ డిఎస్ఏలో కాన్ఫిడెంట్గా అయితే మీరు క్రాక్ అయితే చేయొచ్చు. అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు సబ్జెక్ట్స్లో. అండ్ బీ రెడీ ఫర్ ద క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ ఆఫ్ క్యాంపస్ జాబ్ టెస్ట్లో ఆల్సో. సో అండ్ దెన్ సో ఈ 3 years మీకు ఎలా అంటే ఒక ఈ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 కానీ మీరు పర్ఫెక్ట్గా రోడ్ మ్యాప్ని ఫాలో అయితే అవి మీరు కాలేజ్ టైంని అండ్ మీ పర్సనల్ టైంని అండ్ లెర్నింగ్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలంటే లైక్ ఇవి ఫాలో అవ్వాలి. పర్ డే 2 hours స్పెండ్ చేయండి డిఎస్ అండ్ ఆర్ డెవలప్మెంట్ మీద. అండ్ పర్ డే 1 hour ప్రాజెక్ట్ బిల్డింగ్ ఆర్ రివిజన్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లైక్ వీకెండ్స్లో లెర్న్ న్యూ టూల్స్ లైక్ టెక్ అండ్ బిల్డ్ మినీ ప్రాజెక్ట్స్. సో దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు ఫాలో when you are from first year to third year. And like if you don't want to miss the valuable information, the follow Tech Diary and the massive page for the students and freshers. Thank you.